హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? గుమ్మలాడే టమాటా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. తయారీ విధానం చూపిస్తాను చూడండి. మీకు నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా బాగా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తయారీ విధానం చూపిస్తాను చూడండి. చకచకా చూసి టకటకా చేసేసుకోండి. కూర అయితే చాలా బాగా వచ్చింది. ఓకే, చూస్తున్నారు కదా, పన్నీర్ ముక్కలను చక్కగా కట్ చేసుకొని చక్కగా ఆయిల్లో వేయించేసుకొని, అలా ఆయిల్లో వేగినాక ఆ వేగిని తీసి పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ళల్లో ఆ వేయించుకున్న పన్నీర్ ముక్కలు వేసి కొంచెం ఆయిల్లో నుంచి నీళ్ళల్లో వేస్తాం కదా, వేసి 2 నిమిషాలు ఉంచేసేసి శుభ్రంగా నీళ్లు పిండేసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసేసుకోవాలి. మన పన్నీర్ మసాలా, టమాటా పన్నీర్ మసాలా కర్రీకి కావాల్సింది మసాలా మెయిన్ కదా. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, 4 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. 4 ఎండుమిరపకాయలు మళ్ళీ దాంట్లో కొంచెం గసగసాలు వేసి బాగా మగ్గబెట్టేసేసి పక్కన పెట్టేసి చల్లారాలి కదా. అది చల్లారే లోపల కాస్త అల్లం చిన్నుల్లిపాయ వేసి మిక్సీ, దాని తర్వాత మనం వేయించి పెట్టుకునేది కూడా దాంట్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నా. చూస్తున్నారా, ఆ పేస్ట్ అలా మెత్తగా వస్తే చాలా టేస్ట్గా ఉందండి. తర్వాత ఏం చేశానో తెలుసా? ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. తర్వాత మనము వేయించుకొని పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అవి జీలకర్ర కరివేపాకు ఇంత మించి ఏం కావాల ఖర్చు. దాంట్లోకి బాండి పెట్టుకున్నాను. నూనె వేసి చక్కగా జీలకర్ర వేయించేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి పసుపు వేసి బాగా బాగా వేయించిన తర్వాత ఉప్పు కూడా బాగా కలిసిపోయి బాగా వేగింది. గోల్డ్ కలర్లోకి అయితే వచ్చినాయి. గోల్డ్ కలర్కి వచ్చినాక కారం వేసేసాను. కారం కూడా బాగా కొంచెం వేగినాక ధనియాల పొడి కూడా వేసాను. ధనియాలు జీలకర్ర పొడి వేయించి పక్కన పెట్టుకున్నాను కదా, అది కూడా వేసిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసేసి కొంచెం నీళ్లు దాన్ని తొలిపేసేసి ఆ నీళ్లు పోసినాక మనం వేయించి పక్కన పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, పన్నీర్ ముక్కలు, పన్నీర్ క్యూబ్స్ కూడా దాంట్లో వేసా. ఏమి చిదరలా, ఏం కాల, చాలా బాగుంది. చక్కగా ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు అలా మగ్గబెట్టిన తర్వాత పుదీనా వేసుకున్న తర్వాత పొడి మసాలా కూడా వేసేసానండి. పొడి మసాలా వేసి ఒక్క 5 నిమిషాలు అలా మగ్గబెట్టినాక కొత్తిమీర వేసేసి చక్కగా ఒక్క 2 నిమిషాలు ఉంచేసేసి తీసేసి సర్వింగ్ బౌల్లో తీసేసాను. మీకు కనుక నచ్చితే ఇలా ట్రై చేసుకోండి. చెప్పిన దాంట్లో ఏమైనా పొరపాట్లుంటే నన్ను క్షమించండి. తర్వాత వచ్చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర నచ్చితే ఒకసారి వండుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.